రామ్ నారాయణ రామ్. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను అనేక మంది తమ ఆదర్శంగా భావిస్తారు. సుభాష్ చంద్ర బోస్ ను చాలా మంది ఎంతో ఇష్టపడతారు. మన మహాగురు బాలక బ్రహ్మచారి జీ ఆయన గురించి ఏమనుకుంటారు? సుభాష్ చంద్ర బోస్ పట్ల వారి దృష్టి ఏమిటి? ఇవన్నీ ఈ కార్యక్రమంలో మీకు వివరంగా చెప్పబడతాయి. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఒక గొప్ప పండితుడు. ఆయన బెంగాల్కు చెందినవారు. ఆయన ముందడుగు వేసిన దానివల్లనే బ్రిటిష్ వారు వెనక్కి వెళ్లారు. మీ అందరికీ ఆనందంగా అనిపించే విషయం ఏమిటంటే 1939లో మహాగురు బాలక బ్రహ్మచారి జీ నేతాజీకి దీక్ష ఇచ్చారు. మహాగురు జీ నేతాజీకి ఎంతో నేర్పించారు. నేతాజీకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మహాగురు జీ ద్వారానే లభించింది. ఇది ఆ కాలం గురించి. నేతాజీ తనను భారత ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న సమయంలో ఆ ప్రకటనతో కరెన్సీ కూడా ముద్రించారు. నేతాజీ తనను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నారనే విషయం ప్రపంచమంతటా వ్యాపించింది. అనేక దేశాలు ఆయనను అంగీకరించాయి. కానీ జర్మనీ, రష్యా, జపాన్ సహకారంతో బ్రిటిష్ మరియు అమెరికా కలిసి నేతాజీని బహిష్కరించాయి. ఎందుకంటే నేతాజీ నిజాయితీ గల శక్తివంతమైన వ్యక్తి. నేతాజీ ఆజాద్ హింద్ ఫోర్స్ ను స్థాపించకపోయి, బ్రిటిష్ పై దాడి చేయకపోయి ఉంటే బ్రిటిష్ వారు వెనక్కి వెళ్లే అవకాశం ఉండేది కాదు. భారతదేశానికి స్వతంత్రతను పొందటంలో నేతాజీ అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. సంతాన దళం గురించి చెప్పుకోవాలంటే ఈ భూమిపై, ఆకాశంలో, సృష్టిలో మరియు మొత్తం బ్రహ్మాండంలో ఉన్న అన్ని వస్తువులు, అనేక గ్రహాలు, నక్షత్రాలు, జంతువులు, మొక్కలు, జీవులు, అణువులు మరియు పరమాణువులు అన్ని సంతాన దళం కింద ఉంటాయి. ఎక్కడైనా ప్రాణులు ఉన్న చోట వారందరూ సంతాన దళం కుటుంబం సభ్యులు. బ్రహ్మాండం అంటే రామ్ నారాయణ రామ్ యొక్క సమగ్రత, ఏకత్వం మరియు సంపూర్ణత. రామ్ అంటే ఆకాశం, అపారమైనవి, మొత్తం బ్రహ్మాండం మరియు సృష్టికర్త. నారాయణ అంటే ఈ బ్రహ్మాండంలోని అన్ని నక్షత్రాలు మరియు గ్రహాలు. రెండవ రామ్ అంటే మేము, మనం, జంతువులు, మొక్కలు, ధూళి, ధాన్యాలు మరియు ప్రతి జీవి. మన ఆత్మ చైతన్యం మరియు వివేకం రామ్ నారాయణ రామ్ యొక్క భాగం. అవి మనకు సరైన జీవన మార్గాన్ని చూపిస్తాయి. మన వివేకం మనకు మంచి మరియు చెడులో తేడా చెప్పడానికి సహాయపడుతుంది. మన మదిలో అనేక ఆలోచనలు ఉంటాయి. వాటి మధ్య మన వివేకం జోక్యం చేసుకొని మనకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు మన తప్పులను సూచిస్తుంది. కొన్నిసార్లు మనం ఈ వివేకానికి అంగీకరిస్తాం, మరికొన్నిసార్లు దాన్ని పక్కన పెడతాం. ఈ కారణంగా తప్పులు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇవే మన జీవితంలోని వైఫల్యాలకు దారితీస్తాయి. నేటి ప్రపంచంలో మరియు మొత్తం బ్రహ్మాండంలో అనేక ఆత్మలు జీవితంలోని మౌలిక అవసరాలకు నోచుకోలేకపోతున్నాయి. అందువల్ల ప్రజలు అన్యాయం, తప్పులు, నేరాలు చేస్తూ వివిధ రకాల తప్పుడు పనుల్లో చిక్కుకుంటున్నారు. వారి ఆత్మవేదన వారి హృదయానికి మరియు ఆత్మ చైతన్యానికి ఉండే లోతైన ఆకలితో కలుగుతుంది. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి అవసరమయ్యే దారి జపం, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలు. ఇవి మన ఆత్మ చైతన్యంతో మమేకం చేయడానికి మరియు ప్రపంచం, ప్రకృతి, సమాజంలో సమతౌల్యం తీసుకురావడానికి సహాయపడతాయి. ఈ సమతౌల్యాన్ని నిర్వహించడం సంతాన దళం కుటుంబం యొక్క పని. ఇది ఒక సమగ్ర ప్రపంచ కుటుంబంగా ఉంది. సంతాన దళం మన ప్రకృతిని, నిజాలను, సిద్ధాంతాలను ఒక దారంలో బంధించి ముందుకు సాగుతోంది. రామ్ నారాయణ రామ్తో మమేకం అవ్వండి. మీ జీవితాన్ని సమూలంగా మార్చుకోండి. ఈ బీజ మంత్రంతో మమేకం అవ్వడం ద్వారా మీ జీవితంలో గొప్ప సానుకూల మార్పులు జరుగుతాయి. మీకు మీతోనే పరిచయం కలుగుతుంది. మీలో కొత్త శక్తి ఉత్పత్తి అవుతుంది. రామ్ నారాయణ రామ్ అన్నది ప్రతి ఒక్కరి జీవిత సారాంశం.